హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే, ఏం వండుతున్నానో ఏంటో మీకైతే చూపిస్తాను. చూడండి, అదిగో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఈలోపు మనం ఏం వండుకుందామో మీకైతే చూపిస్తాను. చూడండి, అవి వచ్చేసారా రొయ్యలండి. అగో ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. రొయ్యలు దోసకాయ అయితే మనం వండుకుందాం అనమాట ఈరోజు. ఇవి దోసకాయ ముక్కలు ఇలా చిన్నగా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. ఇగోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, దోసకాయ, మనకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అనమాట. ఇక చూడండి, ఆయిల్ అయితే వేడెక్కేసింది బాగా. రొయ్యలు అయితే ఇలా ఫస్ట్ మనం వేగించేసుకుందాం. ఇలా రొయ్యలు వేగించుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుని వేగించుకోవాలి. మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, చక్కగా ఈ ఫ్రై మనం బాగా చేసుకుంటాం కదండి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేస్తాయి రొయ్యలు అనమాట. అంత బాగుంటుంది కర్రీ అనేది. ఏదో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. ఇవి కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకుందాం. అదిగోండి, దోసకాయ, టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అవి కొద్దిసేపు అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, మన దోసకాయ కూర కదండి. దోసకాయ ఇగురు మనకి ఎప్పుడైనా సరే గ్యాస్ మీద పెట్టుకుంటే ఎక్కువసేపు ఉడుకుతుంది అన్నమాట. చాలాసేపు ఉడికితేనే తప్ప మనకి దోసకాయ అనేది బాగా మెత్తగా అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మనం కుక్కర్లో పెట్టేసుకుని చక్కగా కొంచెమే వాటర్ పడతాయండి. మనం కుక్కర్లో పెట్టుకుంటే ఎన్నో వాటర్ పట్టవు. మనం కుక్కర్లో పెట్టేసుకుని చక్కగా 2-3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, దోసకాయ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు కూడా పని చేయండి. దోసకాయ కూర కుక్కర్లో ఏంటి అని మాత్రం అనుకోకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనకు దోసకాయ అనేది తొందరగా ఉడకదు, ఎక్కువసేపు గ్యాస్ అయిపోతుంది. కాబట్టి మనం కుక్కర్లో అయితే పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఇదిగో చూడండి, కొద్దిగా వేసాను కదా వాటర్. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టుకుని 2-3 విజిల్స్ రానిచ్చుకుంటాను. ఆ తర్వాత మీకైతే చూపిస్తాను. చూడండి, నా మనీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు కామెంట్లో పెట్టండి. బాగా పెట్టానా, అందంగా పెట్టానా లేదా అనేది, మనీ ప్లాంట్లు ఎలా పెట్టాను అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, కుక్కర్ మూత పెట్టేశాను కదా, విజిల్స్ వస్తున్నాయి. 2 విజిల్ వచ్చినప్పటికీ ఇంకొక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ఎలా ఉడికింది ఏంటో అనేది మనమైతే చూసేద్దామా. మరి ఒకసారి చూసేద్దామండి. చూడండి, కుక్కర్ మూత తీసేసి కొద్దిసేపు అలా ఉంచాను. కొంచెం జస్ట్ పులుసులా ఉందనేసి
అలా ఉంచాను అనమాట. చూడండి, మనకి దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత చక్కగా, అట్టు అంత పులుసు లేదు, బాగా ఎగురు లేదు. ఇలా ఉన్నప్పుడు మనం కర్రీ కట్టేసుకుంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎలా ఉన్నది? మన కుక్కర్లో వేయడం వలన బాగా మెత్తగా అయితే మనకి దోసకాయ ఉడికిపోతుంది అనమాట. ఈ చిట్కా మాత్రం మీరు మర్చిపోకండి, కుక్కర్లోనే వేసుకోండి. మనకి మామూలుగా వండుకుంటే గ్యాస్ అయితే ఎక్కువైపోతుంది, దోసకాయ తొందరగా ఉడకదు కాబట్టి. ఓకేనా? కర్రీ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం కట్టేసాను అనమాట. అదిగో చూడండి, కర్రీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.